ఏ రేవంత్, నా గుండు మీద బొచ్చు పెరగదు, బండి సంజయ్ గుండు మీద బొచ్చు పెరగదు. సరే, పొట్టు బుడుంకాయ పొడు సొరకాయ కాదు. నువ్వు పొడుగేది లేదు, నీ పార్టీ పొడుగేది లేదు, పెరిగేది లేదు. ఇక నేను ఎంపీని, నువ్వు పాదయాత్ర చేస్తున్నట్టే తెలియదు నాకు ఇప్పటి వరకు. ఇక మీ రాహుల్ గాంధీ కూడా పాదయాత్ర చేసిండు, కిందికెళ్ళి మీ దగ్గర నడుచుకుంటూ పోయిండు. ఎప్పుడు వచ్చిండో ఎప్పుడు పోయిండో కూడా తెలియదు. ఫ్లాప్ సినిమా లెక్క ఆయారం గయారం ఏంటి వాని పరిస్థితి. ఇక నా వంతు బండి సంజయ్ వంతు బొచ్చు కూడా రాహుల్ గాంధీ పెంచిండు, సద్దాం హుసేన్ లెక్క తయారయ్యాడు. గతానం బొచ్చు పెంచి ఏం బొచ్చు వీక్తాడో చూద్దాం రానున్న కాలంలో. అయినా రేవంత్ పొట్టోడా, మా బొచ్చు మీద నీకెందుకురా నాయన అంత దూల? అరే నిజామాబాద్ ఎంపీ అధర్మపురి అరగుండు, ఈ రకంగా ఎందుకంటున్నా అంటే, ఎక్కడున్నదిరా నీ బొచ్చు? నీ బొచ్చు మీద ఎటుకెళ్ళలేవు, రాష్ట్రంలో బీజేపీ లేదని మా రేవంత్ రెడ్డి అన్నాడు. 100% కరెక్ట్. ఏడున్నదిరా చూపిరా. సరే ఉన్నదే అనుకుందాం. ఏం బీకినావురా నీవు? 2018 ఎన్నికల కన్నా ముందు ఏం చెప్పినావురా నీవు? నిజామాబాద్కు పసుపు బోర్డు చేస్తా, నన్ను ఎంపీగా గెలిపిస్తే, లేకపోతే వారంలో రాజీనామా చేస్తా అని బాండ్ పేపర్ రాసిచ్చిన బట్టే బాస్ దగుల్ బాస్ దద్దమ్మవు నీవు. ఎందుకు తీసుకురాలేదురా? ఎందుకు తీసుకురాలేదు? కేంద్రంలో నీ గవర్నమెంట్ ఉంది కదా, ఈడ మాటకు మాట అంటున్నావు, కింద అన్ని ఇస్తలేవు, బాగానే ఉంది. నీవు ఇస్తానన్నటువంటి హామీ, అయ్యా మోడీ గారు నీ మోకాళ్ళ కాడ మోకరిల్లుతా, నీ గుజరాత్ బానిసల కింద గులాంగిరి చేస్తా, నేను గాడొక హామీ ఇచ్చొచ్చిన, నేను గా హామీ నెరవేర్చకుంటే నా గుండుని మొత్తం ఉన్న గుండు కూడా కొట్టి గాడి మీద తిప్పుతారయ్యా, కనీసం ఒక పసుపు బోర్డు ఇవ్వండి అని ఎందుకురా అడుకుంటలేవు? సిగ్గులేనోడా మళ్ళీ మాట్లాడుతున్నావు? రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఏమ్రా మా నాయకుడు రాహుల్ గాంధీని సద్దాం హుసేన్తో పోలుస్తావారా? సన్నాసి శంకరజాతి నా కొడుక. ఈ రోజుకు చెప్తున్నాం బిడ్డ, నీవు ఈ రోజుకు కూడా సరే నీవు ఎంపీఏ గెలిచినావు, నీకు జీతం తప్ప ఇంకేం వస్తలేదు. ఈ రోజుకు ఢిల్లీకి ఈడికాడికి తిరుగుతున్న వచ్చిపోయే ఫ్లైట్ ఛార్జీలు గిట్ట నీ జీతం సరిపోతలేదు. ఈ రోజుకు కూడా నీ వేసుకున్న డ్రాయర్ కాడ నుంచి కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షతోని బతుకుతున్నావురా. బిచ్చప్ మొక్కపోడా ఏం చేసినావురా? ఏం ఉద్ధరించినావురా నా నిజామాబాద్కు? ఈ 4.5 సంవత్సరాలు ఎంపీగా ఉండి నీవు మల్లేసిందేంది, పొడిచిందేంది ఒకసారి చెప్పరాదురా తెలంగాణ ప్రజలకు. నిజామాబాద్ బిడ్డలు నీవు నిజామాబాద్కి వస్తే నీ ఉన్న 3 ఎంటికలు గిన వీకి గాడి మీద ఊరేగిస్తారని చెప్పి ఢిల్లీలో అనుకొని ఏదో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మీద, రేవంత్ అన్న యాత్ర మీద మాట్లాడుతున్నావు. సిగ్గులేనోడా. నీకు అక్కడ ఢిల్లీలో ఒక ఎంపీ కోటర్ ఇస్తే దాన్ని నువ్వు నిండా కోటర్ దాయి పండుకొని పొద్దుమికల లేస్తే నీకు ఎట్లా కనబడుతుందిరా యాత్ర? పొద్దుగాల లేచి చూడాలరా సన్నాసి దద్దామా. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ నడుస్తుంటే ఎండ కొన్ని వేల మంది లక్షల మంది నడిచినరా సన్నాసి. కన్ను తెచ్చి చూడు. శంకరజాతోడా, పుట్టింది కాంగ్రెస్లా, పెరిగింది కాంగ్రెస్లా, చదువుకున్నది కాంగ్రెస్లా, ఇంతనంతను సంపాదించుకున్నది కాంగ్రెస్లా, ఆడ పోయి ఈరోజు నువ్వు సుఖంగా బతుకుతున్నావు అంటే ఇట కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీ మీద మా నాయకుడు రాహుల్ గాంధీ మీద, రేవంత్ రెడ్డి మీద అనేటంత పీకుడు కాని వేరా నీవు? ఒళ్ళు దగ్గర పెట్టుకో బిడ్డ. ఏమన్నా నీవు పీకుడు కానివి మనగానివి ఏదైనా పొడిస్తే నీవు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చరా సాలి, అంతకన్నా ఎక్కేం అవసరం లేదు. ఎక్కడున్నదిరా బీజేపీ? సరే ఉందే అనుకుందాం. మీరు 4 ఎంపీలు ఉన్నారు, ఒక సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు. ఈ 4.5 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రానికి మీరు పొడిచిందేంది, మల్లేసిందేంది, పీకిందేంది చెప్పుండ్రా. చల్లిగా దేనికన్నా రెడీ. తెలంగాణ రాష్ట్రానికి మీరు ఎన్ని నిధులు తెచ్చిండ్రు? సిగ్గులేనోడా. మళ్ళా నువ్వు రోజు ఢిల్లీకి ఈడికి తిరిగేస్తున్నావు కదా ఫ్లైట్లల్లో, ఆ ఎయిర్పోర్ట్లు కట్టించింది కూడా కాంగ్రెస్ పార్టీరా. సిగ్గు తప్పినవాడా సన్నాసి, సోయిలేని చెవట దద్దమ్మ. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు బిడ్డ. మా నాయకులను మాట్లాడితే మాత్రం నువ్వు ఏం పీకినావో ఏం మల్లేసినావో చూపించి మాట్లాడు, కానీ అంతకన్నా ఎక్క మాట్లాడితే తెలంగాణ ప్రజలు నేను గాడి మీద ఊరేగించే రోజులు దగ్గరలో ఉన్నాయని హెచ్చరిస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.